హాయ్ అండి. టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, రైస్కి కానీ, దోశకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ అయితే. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో వెళ్ళే ముందైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే మా వీడియోస్ అయితే వెళ్తాయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇక్కడ 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. 2 భాగాలుగా కట్ చేసేసుకోవాలి టమాటాలని. ఇలా మిగతాయన్ని టమాటాలని కట్ చేసి పెట్టేసుకోవాలండి. టమాటాలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. టమాటాలని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుని నేనైతే 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలని ఇలా బౌల్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఉడికినప్పుడు పైన పొట్టు తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసేసుకోవాలండి మొత్తం టమాటాలన్నీ. ఇప్పుడు టమాటాల పైన మనం టమాటాలు పెట్టేసుకున్నాక పైన క్యాప్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించేసుకుందామండి. చూద్దామండి ఉడికినేమో. చూడండి పైన అలా ముదురులాగా వచ్చేస్తే మనకు ఉడికిపోయినట్టు. ఒక స్పూన్ తీసుకుని చూడొచ్చండి. అలా పొట్టు అనేది వచ్చేస్తుంది సైడ్లకి. ఉడికిపోయినాయండి. స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాం ఇప్పుడు. దానిపైన టమాటాల పైన అంతా పొట్టంతా తీసేసుకొని పెట్టేసుకుందామండి. మొత్తం అన్నీ అలాగే తీసేసుకోవాలండి. చాలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా టమాటాల పైన పొట్టు అయితే. చూడండి ఇలా మొత్తం అలా తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఫ్రై గిట్టంగా చాలా బాగా అయితే ఉంటుంది. అందులోకి కొద్దిగా అంతా చింతపండు అయితే వేసుకుందాము. ఒక 10 గల ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొన్ని జీలకర్ర వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సైడ్లోకి వేసుకున్నాను, ఎందుకంటే పెంకకంతా అంటుకుంటుంది కాబట్టి అలా సైడ్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందామండి మొత్తము. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. చూడండి ఇలా చట్నీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోకి ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపులు వేసుకుందామండి. ఆవాలు గట్రా, కొద్దిగా కొన్ని కలిమాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొద్దిగంత పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టేసి ఉంచేసుకున్న పేస్ట్ని అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ని కొద్దిగంత ఇందులో వేసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా వేసేసుకొని గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ అయితే. మరి మీరు తప్పకుండా మిగతాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, లైక్ చేయట్లేరండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్